ఈరోజు కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఓం శివశక్తి పీఠం ఆధ్వర్యంలో సంబాల నగర్లో ఇవాళ నిర్మించినటువంటి ఇవాళ సదాశివమూర్తి, అలాగే చండికా అమ్మవారిది, అలాగే వారాహి మాత, అలాగే రాజశ్యామల అమ్మవారి గుడులు నిర్మించడం ఇవాళ ఒకే చోట వారాహి అమ్మవారు 5 ముఖాలతో 6 చేతులతో ఎక్కడ లేని విధంగా ఈ గాదరాడ ఓం శివశక్తి పీఠం మా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ గుడిని నిర్మించడం, ఇవాళ రాజానగరం నియోజకవర్గం చుట్టుపక్కల జిల్లాల నుంచి సుమారుగా ఒక 50,000 మంది భక్తులు ఇవాళ గుడికి హాజరవి ఈ మహాకుంభాభిషేకంలో కూడా పాల్గొనడం చూసారా ఎంత గొప్ప వైభవంగా ఇవాళ సదాశివమూర్తి, చాముండేశ్వరి అన్ని ఆలయాలు దేవాలయాలు ఒకే చోట నిర్మించి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అమ్మవారులందరూ ఒకే చోట చేసినటువంటి ఇవాళ మహా గొప్ప వ్యక్తులు, ఆధ్యాత్మికులైనటువంటి బత్తుల బలరామకృష్ణ గారిని మేమందరినీ కూడా అభిమానించుకోలే. ఇంత గొప్ప మహా కార్యాన్ని వాళ్ళ ఫ్యామిలీకి దక్కడం, ఆయనలో భాగస్వాములుగా మేము కూడా ఆయన వెనుదంటే ఉండి మేము కూడా పాల్గొనడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ వైభవం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మన భారతదేశానికి కూడా ఎంతో అభివృద్ధిని, సస్యశ్యామలని, పాడి పంటల్ని అందరూ శత్రు నాశనానికి అన్ని విధాలుగా ఉపయోగపడేలా కూడా ఇవాళ నిర్మాణం చేయడం రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి దక్కింది. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో మతాలకి, కులాలకి, మతాలకి ఏ విధమైన కూడా అందరూ సమానం అని చెప్పడానికి ఇవాళ దేవాలయాలు నిర్మించడంలో బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్యాత్మికతను ముందుండి, అలాగే ఎక్కడైతే చర్చిలు నిర్మించడం కావచ్చు, అలాగే ముస్లిమ్స్కి సహాయం చేయడంలో కూడా దేవాలయంలో మతం లేదు, కులం లేదు, ఒక ఆధ్యాత్మికతను బత్తుల బలరామకృష్ణ గారు పేద ప్రజలకు వెన్నుండి మంచి వ్యక్తిగా కూడా ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో మంచి బలమైన వ్యక్తిగా, శక్తిగా ఎదిగిన వ్యక్తి ఇవాళ బత్తుల బలరామకృష్ణ చెప్పుకోవాలి. మేము రాబోయే రోజుల్లో మా అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఎట్టి బస్సులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు నోటంట విన్నాం. ఖచ్చితంగా వారాహి మాత దర్శించుకోవడానికి మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాక కోసం మేము జన సైనికులు ఆధ్యాత్మికంగా ఉన్నందుకు కూడా ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వారాహి మాతని దర్శించుకుని ఖచ్చితంగా ఆయన కూడా మంచి ధైర్యాన్ని, శక్తిని, రాజ్యాధికారిని చేపట్టే దిశగా కూడా ముందుకు పోతాం. రాబోయే రోజుల్లో అన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని మంచి రోజులు రాకపోతే శత్రునాశనం పూర్తిగా జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి అధికారం ఎప్పుడు కూడా ప్రజలకి మంచితనంగా అండదండలుగా ఉండడం లక్ష్యంగా బత్తుల బలరామకృష్ణ ప్రయాణం చేస్తారు. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు ఫ్యామిలీకి మేము రాజానగరం నియోజకవర్గం రుణబంధం చెప్పి సగౌరవంగా చెప్పుడు సెలవు తీసుకున్నాం.